తనకు పరిపాలన చేత కాదని చంద్రబాబు పదే పదే తన నోటి వెంటతోనే చెబుతున్నాడు. తన నోటి వెంట ప్రజలను ఉద్దేశించి ప్రతి సభలలో చెబుతున్నాడు తనకు పరిపాలన చేత కాదు. దానికి కొంచెం కామెడీ జోడిస్తూ ప్రజలు నన్ను ఏమీ అనుకోవద్దు, నా గురించి తప్పుగా అనుకోవద్దని అనుకుంటున్నారు. కానీ నిన్ను ప్రజలు ఘోరంగా అంటే ఘోరంగా చీదరించుకుంటున్నారు. ప్రజలు నిన్ను ఘోరంగా అసహించుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన ఆ రోజు అబద్ధపు హామీలు, ప్రజలకు ఎన్నెన్ని హామీలు ఇచ్చినావు. ప్రజలకు నిరుద్యోగ భృతి 3,000 అన్నావు, ప్రతి నెల మహిళకి 1,500 అన్నావు, డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి పైసలు అన్నావు, రైతులకి అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 ఇస్తానన్నావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి మరి ఈరోజు ఎగ్గొట్టి, ఈరోజు నా చేతిలో డబ్బులు లేవు, నా చేతిలో పైసలు లేవు, కానీ డబ్బు లేదు కానీ మనసు ఉన్నది. మనసుతోటి ఏది కాదు బాబు, అది మంచి మనసు ఉండాలి. కానీ నీకున్న మనసు ఏంటో ప్రజలకు తెలుసు. నీకు ప్రజలకు మంచి చేయాలన్న మనసు ఏ కోశన లేదు. నీకు ఎంతసేపు తన పార్టీ నాయకులు కార్యకర్తలు బాగుంటే చాలు, ప్రజలు ఎటుపోయినా నాకు అవసరం లేదు, నా చేతిలో మీడియా ఉన్నది. మనం ఏం చేయకున్నా కూడా మీడియాని అడ్డం పెట్టుకొని అభూత కల్పన సృష్టించి ప్రజలకు ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వచ్చు అనే ఒక్క ఆలోచన తప్పిస్తే ప్రజలకు నీకు మంచి ఆలోచన ఏ కోశన లేదు. అందుకే ఈ 20 నెలల పరిపాలనలో ప్రజలకు సంక్షేమం సున్నా, అభివృద్ధి సున్నా.